అనే హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ యొక్క 15వ వార్షికోత్సవము ఇంత ఘనంగా జరగడానికి కృప చూపించిన దేవతి దేవునికి మరొక మారు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ, నా పేరు కొల్లపు రాజండి, మాది దివంచెరు గ్రామము. నేను పుట్టేటప్పటికే మా అమ్మగారు మా నాన్నగారు క్రైస్తవ్యంలోనే ఉన్నారు. మేము పుట్టిగా క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా నేను మందిరమునకు మా నాన్నగారు ఒకటే కోరుకునేవారు. నేను డిగ్రీ వరకు కూడా ఆర్ట్స్ కాలేజీలో చదివాను. డిగ్రీ చదువుకున్నారా, కనీసము నువ్వు మందిరమునకు వచ్చి బైబిల్ చదివితే చూద్దామని ఆశపడుతున్నాను అని ఎప్పుడు చాలా బ్రతిమాలుతూ ఉండేవారు. నేను నా పరిస్థితి నా యవ్వన దశకు వచ్చేటప్పటికి ఎట్టి రీతిగా తయారైందంటే, బహుఘోరమైన పాపిగా, తాగుడు బంధకాలతో, వ్యసన బంధకాలతో, తాగుడనే కదండి, ఈ లోకంలో దేవునికి విరోధమైన ఎన్ని పాపపు బంధకాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను జరిగిస్తూ ఉండేవాడిని. మా పరిస్థితి ఎలాగుండేదంటే, ఒక 5 కుర్రోళ్ళం కలిసి రాత్రి 8-9 సమయం అయ్యేటప్పటికి రోడ్ల మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే కనుక దానికి కారణం లేదు. అటువంటి పరిస్థితిలో నా జీవితం కొనసాగుతుండగా జనవరి 24న 2020లో దైవ సేవకురాలు సుభాషిణి అమ్మగారు నా భార్యని సుమలత గారిని రమ్మని చెప్పినప్పుడు, ఆమె 4వ నెల గర్భవతిగా ఉండగా ఆమెను బాధ పెడతాం ఎందుకు, వెళ్ళొచ్చేయడమే కదా అని జస్ట్ వెళ్ళొచ్చేద్దామన్న పరిస్థితిలో నేను గెచ్చిమనే హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ నడిపించినప్పుడు దేవుడు మరి నిజంగా నన్ను పట్టుకుని దేవుడు నన్ను మార్చడం జరిగింది. ఏ రీతిగా అంటే, ఒక చిన్న ప్రార్థన బట్టి దేవుడు నన్ను మార్చడం జరిగింది. మార్చిన తర్వాత మార్చిన నా జీవితాన్ని ఆ రీతిగా ఉంచకుండా ఆ యొక్క దివంచెరు ప్రాంతంలో దేవుని సేవకునిగా ఏర్పాటు చేసుకుని అనేక మంది నాలాగా ఎవరైతే తాగుడు వ్యసన బంధకాల్లో ఉన్నారో వారందరినీ కూడా నా తోటి దేవుని సేవకుల యొక్క ప్రార్థన బట్టి, గెచ్చిమనే హోలీ ప్రేయర్ మినిస్ట్రీ యొక్క సంఘ ప్రార్థన బట్టి, ఆత్మీయ తల్లి గారు డాక్టర్ జూలీ అమ్మ గారి యొక్క ప్రోత్సాహమును బట్టి, వారి యొక్క ప్రార్థన బట్టి అనేక మందిని మరి దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి మరి దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి, మరి మా కొరకు కన్నీటి విడిచి ప్రార్థించినటువంటి ఆత్మీయ తల్లి గారికి డాక్టర్ జూలీ అమ్మ గారికి, సంఘమునకును, నా తోటి దేవుని సేవకులకును మరొక మారి హృదయపూర్వక ధన్యవాదము తెలియజేస్తూ ఈ యొక్క సాక్ష్యమును దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.